రేయ్ సప్తసరా ఎక్కడన్నా ఎగ్జిబిషన్లో ఉన్నావా? నువ్వు అక్కడే ఉంటావని నాకు తెలుసు, కానీ అక్కడ పెద్ద పెద్ద బుడగలు అమ్ముతున్నారట. మన ఇంత ఎత్తు ఉంటుంది బుడగ అంటేనే. అది బుడగలు అంటే మామూలు కాదు. బుడగ ధర సరదాగా ఉంది. అదే మన దొడ్లో ఖాళీ ఉంది కదా, బయటకు కనపడుతుంది ఇదిలో అందంగానే. మన శంకర్రావు పెట్టాడు అది బట్ట. డబ్బులు మీద ఉన్నాయి కదా, 100 రూపాయలు జాగ్రత్తగా తీసుకురా. నీకు తెచ్చినందుకు 50 రూపాయలు ఇస్తానులే. నాకు సరదా బుడగంటే పడరా, 100 బుడక్కి 50 నీకుని. కానీ ఒకటి, నీ అదో ప్లాన్ ప్రకారంగా తేక బుడగ చాలా జాగ్రత్తగా తేవాలి. నేను ప్లాన్లు ఇస్తాను, అలా పట్టరా. అయ్యేటి నువ్వు తెచ్చేయగలవా నీ ప్లాన్ ప్రకారంగానే? నా ప్లాన్ అయితే ఒకవేళ బుడకపోతే నీకు సంబంధం లేదా? ఆయన ఏం వేషం అయికు. నా ప్లాన్ తక్కువ ప్లాన్ అనుకుంటున్నావా? నువ్వు ఎలా చెప్తావు? ఇలా చేత పడుకు చెప్తావు. ఆ పక్కడో ఈ పక్కడో ఎవడో ఏ పొలలో ఏ పట్టుకెళ్తాడో తగులుతుంది, అది పగిలిపోద్ది. నేను ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. అలా తీసుకుని నెత్తి మీద పెట్టుకుని బుడగనే ఊదిచ్చే మన పెద్ద బుడగ, మనం ఊదకోలేము. ఇక్కడ 2 చేతులతోటి పట్టుకొని అసలు ఎక్కడ చూడకుండా నిబ్బరంగా ఇంటికి వచ్చాయి. నా దగ్గర వచ్చిందాక నువ్వు బుర్రపైకి ఎత్తుకో, అటు ఇటు తిప్పకో. వచ్చాయి వచ్చాయి రైట్. ఈ బుడగ చాలా బాగుంటుంది. అది ఇదిలోకి వచ్చేలా పెడదాం. ఆడి అసలు ఒప్పుకోడు, ఎలా ఒప్పుకున్నాడు? చాలాసేపు అయిపోయింది, తెచ్చేస్తున్నాడు. అయ్యాడు చూద్దాం ఉండు. ఎదురా బుడగ వచ్చేసావు? ఆ ఖాళీ చేతులతో వచ్చావు, ఆ చేతిలో బుడగ ముక్కలు ఉన్నాయి. ఏంటి? నా ప్లాన్ ప్రకారంగా తెస్తే దారిలో బుడగ డామ్మని వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్తుంది? ఏం చేసావు? నెత్తి మీద పెట్టుకొని జాగ్రత్తగా తెమ్మన్నాను. ఏం చేసావు? 2 చేతులతోటి పట్టుకొని వస్తుంటే పైన కరెంటు తీగి తగిలి పేలిపోయిందా? నా ప్లాను డ్యామేజ్ అయిపోయిందా? నీ ప్లాన్ ప్రకారంగా అయితే సక్సెస్ అవునా? పోలే పోతే పోయింది పొడగా. వెళ్ళిపో ఇంటికి పో. ఏటే ఏటే 100 రూపాయలు బుడక్కి 50 రూపాయలు తెచ్చినందుకు నీకు 150 ఇవ్వాలా? తప్పదా? ఇదిగో నీ కనుక ఇస్తాను, పట్టుకెళ్ళు. పక్కనే ఉన్నావు కుర్రోడివి, మళ్ళీ ఎప్పుడైనా పని చెప్పాలి చేయవేమో నా భయం. ఏదో ఇదిగో పట్టుకో. ఆ బుడగా లేదు, డబ్బులు పోయినాయి. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏం చేస్తామండి, అంతే మరి.